ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కూటమి వైఖరి మీద తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్ని తొంగలో తొక్కి జనాల్ని మోసం చేస్తున్నారంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది కూటమి మీద. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల కూటమి ప్రభుత్వం మీద, అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద నిప్పులు చెరిగారు. టీడీపీ నిర్వహించినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఆమె ఒక మహానాటకం అంటూ కొట్టిపారేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే కూటమి నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్యామల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వైఎస్ జగన్ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా కూటమికి గట్టి చావుదెబ్బ కొట్టారని అభిమానులు భావిస్తున్నారు. మహానాడు వేదికగా టీడీపీ నేతలు మాట్లాడినటువంటి మాటలని పచ్చి అబద్ధాలని శ్యామల మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళల సంక్షేమం కోసం జగన్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆమె గుర్తు చేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక విప్లవాత్మక పథకాల ద్వారా ప్రతి ఇంట్లోనూ జగన్ వెలుగులు నింపారని ఆమె వివరించారు. కానీ నేడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సర్కారు మహిళల యొక్క భద్రతా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని ఆమె విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఎటుపోయాయో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలకమైన వాగ్దానాల్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం వమ్ము చేసిందని శ్యామల దుయ్యబట్టారు. మహిళా సంక్షేమం మీద, అలాగే వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన లబ్ధి మీద చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని శ్యామల సవాల్ విసిరారు. నారా లోకేష్కి దమ్ముంటే మహిళా సంక్షేమ పథకాల మీద తనతో బహిరంగ చర్చకు రావాలని శ్యామల పిలుపునిచ్చారు. లోకేష్ ఎక్కడైనా సరే, ఏ వేదిక మీదైనా సరే చర్చకి తాను సిద్ధంగా ఉన్నానని, సమయం నిర్దేశిస్తే తాను రావడానికి సిద్ధమని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా లబ్ధి చేకూరిందని, డీబీటీ ద్వారా అవినీతికి తావు లేకుండా నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్లాయని ఆమె వివరించారు. కూటమి నేతలు ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినా జగన్ సంక్షేమ మార్కుల్ని ప్రజల గుండెల్లో ఉంచి చెరిపేయలేరని కూడా శ్యామల తేల్చి చెప్పారు. ఈ సవాల్తో కూటమి ప్రభుత్వం, అలాగే టీడీపీ నేతలు డిఫెన్స్లో పడ్డారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. శ్యామల చేసిన ఈ ఘాటైన విమర్శలు కూటమి రాజకీయ పునాదులను కదిలించేలా ఉన్నాయని వైసీపీ చెప్పుకుంటోంది. గతంలో చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతుల్ని, డ్వాక్రా మహిళలు ఎలా మోసం చేశారో ప్రజలు ఇంకా మర్చిపోలేదని శ్యామల గుర్తు చేశారు. మళ్ళీ ఇదే తరహా మోసపూరిత రాజకీయాలకి కూటమి తెరలేపిందని ఆమె మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి ఇచ్చినటువంటి ప్రతి మాటని నెరవేర్చిన గొప్ప నాయకుడని కూడా శ్యామల సందర్భంగా చెప్పుకొచ్చారు.